ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు. కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. దీనికి వీళ్ళకి అధికారం కావాలి. మరి ఇలాంటి బాబును, ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి, గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. పేదల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ ప్రాధేయపడతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తా ఉన్న తోకను, వీరందరినీ కూడా వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్తోను, గతంలో నాన్నగారు ఇచ్చిన 4% రిజర్వేషన్తోను, మైనారిటీల మనోభావాలతోనూ గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? జరగబోయేదేమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను